ప్లే ఆఫ్స్ లోకి అడుగు పెడితే చాలనుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా టాప్ 2 లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో క్వాలిఫైయర్ 1 లో ఆడే గోల్డెన్ ఛాన్స్ ను కొట్టేసింది కమిన్స్ సేన. టాప్ 2 లో నిలవాలంటే పంజాబ్ కింగ్స్ ను తప్పక ఓడించాల్సిన స్థితిలో ఉన్న ఆరెంజ్ ఆర్మీ నిన్న ఆ టీంను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అద్భుత ప్రదర్శనలు, మెరుపు ఇన్నింగ్స్లతో సీజన్ ఆశాంతం అదరగొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ 8వ విజయంతో లీగ్ దశను ముగించుకుంది. పాయింట్ల పట్టికలో 2వ స్థానాన్ని దక్కించుకుంది. హైదరాబాద్, రాజస్థాన్ 17 పాయింట్లతో సంయుక్తంగా 2వ స్థానంలో నిలిచినా మెరుగైన రన్ రేట్ కారణంగా హైదరాబాద్ కు 2వ స్థానం ఖరారైంది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన తమ చివరి లీగ్ పోరులో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. పంజాబ్ సంధించిన 215 పరుగుల లక్ష్యాన్ని ఇంకో 5 బంతులుండగానే అందుకుంది. డేంజరస్ ట్రావిస్ హెడ్ ఫస్ట్ బాల్ కి అవుట్ అయినా తగ్గేదేలే అంటూ చెలరేగింది. హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ విధ్వంసక ఇన్నింగ్స్ తో టీమ్ కు విజయాన్ని అందించారు. నిన్న కేకేఆర్ ఆర్ఆర్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చిన గువాహతిలోని బసాపురా స్టేడియం దగ్గర భారీ వర్షం పడింది. వాన ఎంతకీ ఆగకపోవడంతో మ్యాచ్ రద్దయింది. ఈ సమయంలో జైపూర్ లోనూ వర్షాలు పడుతున్నాయి. అయితే అక్కడ వాన వల్ల మ్యాచ్ పూర్తిగా రద్దయిన సందర్భాలు చాలా అరుదు. ఒకవేళ వర్షం పడినా కొన్ని ఓవర్లతో మ్యాచ్ నిర్వహించేవారు. అలాంటిది అక్కడ మ్యాచ్ పెట్టాల్సింది పోయి రాజస్థాన్ టీం గువాహతి గ్రౌండ్ ను ఎంచుకుంది. ఈ ఏరియాలో ఈ సమయంలో భారీ వర్షాలు పడతాయని తెలిసిన ఆఖరి లీగ్ మ్యాచ్లతో ప్లే ఆఫ్ ఛాన్స్లు తారుమారవుతాయని తెలిసిన రాజస్థాన్ మేనేజ్మెంట్ ఈ డెసిషన్ ఎందుకు తీసుకుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫ్రాంచైజ్ మూర్ఖత్వం వల్ల జట్టుకు తీవ్ర నష్టం కలిగిందని, ఇది ఎస్ఆర్హెచ్ కు కలిసొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.